హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ 3 వారాల నుంచి చికెన్ తినట్లేదు కదండి, బర్డ్ ఫ్లూ వల్ల. తెగ చికెన్ తినాలనిపిస్తుందండి. చికెన్ ఉన్నప్పుడేమో చికెన్ ఎక్కువ తినేదాన్ని కాదు యాక్చువల్గా. ఇప్పుడేమో చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ ఏంటో బాగా మిస్ అయినట్టు అనిపిస్తుందండి. ఇంకా నేను చికెన్ పచ్చడి ఒక డిసెంబర్లో అలా పట్టానండి. కానీ ఆ చికెన్ పచ్చడి పట్టినట్టుగా నాకు అసలు గుర్తు కూడా లేదు. ఎందుకంటే చాలా వెకేషన్స్, ఈ ఫెస్టివల్స్ రావడం వల్ల అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే పట్టిన తర్వాత ఇంకా చికెన్ పచ్చడి గుర్తొచ్చినదనమాట. అంటే ఇది డిసెంబర్లో పట్టించిన పచ్చడి అనమాట. పట్టంగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కానీ ఫ్రెష్గా ఉన్నది. అందుకే నా చికెన్ క్రేవింగ్స్ చక్కగా వైట్ రైస్ వేడి వండుకొని చికెన్ గోంగూర పచ్చడి చేసి ఉంచానండి ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో. అది తీసుకుని హ్యాపీగా తినగలిగాను. అప్పుడప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు ఆపత్కాలంలో ఉపయోగపడతాయండి. మన క్రేవింగ్స్ కూడా తీరుస్తాయి. మీ 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 ఊళ్ళల్లో చికెన్ అమ్ముతున్నారండి? ఇక్కడ మాకైతే చికెన్ అంత బాగా అమ్ముతున్నారు, కానీ ఎవరు కొనుక్కోవడం లేదండి. కొంతమంది రెస్టారెంట్లో అయితే, నేను మొన్న ఒకసారి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ చికెను తినేవాళ్ళు అయితే ఒక 3-4 ఉన్నారు, ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి భయం లేదనమాట. భయం అంటే ధైర్యం చేసుకుని తింటే ఏమి ఉండదు, ధైర్యం లేని వాళ్ళందరూ తినరు అనమాట. ఏదో 70 డిగ్రీస్ దగ్గర 100 డిగ్రీస్ దగ్గర వెయిట్ చేస్తే అంత ఫ్లూ రాదంటున్నారు, కానీ ఎందుకు రిస్క్ చేయాలండి? ఒక